ఓ అవినీతి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏపీలోని మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ కమిషనర్గా పనిచేస్తున్న సర్వేశ్వరరావు నగరవాసి నుంచి 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు. బర్త్ సర్టిఫికేట్ సరిచేసేందుకు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి బాధితుడి నుంచి లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు. అనంతరం కమిషనర్పై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు అప్పగించారు. పార్వతీపురం మన్యం జిల్లా విజయనగరం రేంజ్ ఏసీబీ పరిధి పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ గా పనిచేస్తున్న సామంచి సర్వేశ్వరరావు గారు ఇదే పాలకొండలో ఒక నర్సింగ్ హోమ్ నడుపుతున్నటువంటి ఒక డాక్టర్ గారి వద్దకి వచ్చి ఆమె గతంలో 2017లో ఆవిడ హాస్పిటల్లో కాన్పు జరిపించుకున్నటువంటి ఒక స్త్రీ బర్త్ సర్టిఫికేట్ నమోదు విషయమే తప్పుగా నమోదు చేసి ఇచ్చారని, ఒక 2 నెలలు లేటుగా నమోదు చేసి ఇచ్చారని, దాని మీద అప్పటి పాలకొండ నగర కమిషనర్ గారి ద్వారా బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ జరిపించిన పిదట అది తప్పుగా నమోదు చేసినారని పిటిషన్ పెట్టడం జరిగింది లోగడ. దాని మీద సదరు సర్వేశ్వరరావు గారు ఆ పిటిషన్ ను విచారించి 2023లో సదర్ హాస్పిటల్ డాక్టర్ గారికి 500 రూపాయలు ఫైన్ విధించడం జరిగింది చట్ట ప్రకారం. ఇది తెలుసుకొని ఆ టీచర్ గారు ఎవరైతే కాన్పు జరిపించుకున్నారో వారి తాలూకా ఇంకొక అనురాధ అనేటువంటి వ్యక్తి ఆర్టీఐ పిటిషన్ పెట్టారు. మాకు పలానా డాక్యుమెంట్లు కావాలని చెప్పి ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి ఏ పనైనా సరే చట్టపరంగా మీరు చేసుకోవాల్సిన పని చక్కగా చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఏ విధమైనటువంటి లంచం కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఆశించినట్లయితే 1064కి టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది, 1064 అని. ఆ 1064కి కాల్ చేసి చెప్పొచ్చు, లేదా డైరెక్ట్ గా మా సెల్ నంబరు శ్రీకాకుళం విజయనగరం ఏసీబీ రేంజ్ పరిధిలోకి